రైట్. ఇటు మాల మాదిగల మధ్య ఒక యుద్ధ వాతావరణము నెలకొంది. ఈ మధ్యలోనే ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళ తరఫున పోరాడుతున్నారు బైరి వెంకటేశం. సరే, వాళ్ళతో అడుగుదాము అసలు ఏంది, అసలు వీళ్ళ వర్గీకరణ ఇది జరిగితే మరి వీళ్ళపై ఎంఎస్సీల మీద ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు సంబంధించి మాలలో మాదిగల మధ్య ఘర్షణ జరుగుతుంది. వాళ్ళేమో మాదిగలేమో వర్గీకరణ జరగాలంటారు. వర్గీకరణ జరిగితే మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, మీకు ఏమైనా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుంది? ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది షెడ్యూల్డ్ కాస్ట్లో ఉన్నటువంటి 59 కులాల యొక్క వర్గీకరణ తప్పితే మాలమాదిగల వర్గీకరణ కాదు. ఇలా వర్గీకరణ కోరుకుంటున్నది అంటే జరగవలసిందే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాల కోసం. ఎవరి నుంచి వర్గీకరణ కావాలి? మాలమాదిగల నుంచి వర్గీకరణ కావాలి. కానీ ఇక్కడ మాలలు ఎక్కువ దొబ్బి తింటున్నారు, మాదిగలకు తక్కువ అవుతుందని చెప్పేసి మాదిగలు పోరాడుతూ ఉన్నారు. లేదు ఇలా కలిసి ఉండాలని చెప్పేసి మాలలు అంటున్నారు. ఇక్కడ లేకపోతే తెలంగాణ ఏర్పాటు తర్వాత మాదిగలే అన్యాయం జరిగిందని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ మిగిలిన 57 కులాల గురించి అసలు చర్చనే లేకుండా చేసే అసలు నష్టం అక్కడ జరిగింది. అసలు నష్టం అక్కడ జరిగింది. కనీసం ఈ కులాల యొక్క ఉనికిని లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఇలా జరుగుతూ ఉంది. ఇలా అందుకనే మేము ఇలా గుర్తించి గతంలో మాదిగ ఉపకులాలు మాల ఉపకులాల పేరు మీద ఈ కులాలను ఇండివిజువల్ కులాలుగా ఎదగనీయకుండా చేసింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించండి, వాళ్ళ యొక్క ఎంపరికల్ డేటాను తీసి వాళ్ళు ఏ రంగంలో ఇలా విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ ఇలా సంక్షేమ పథకాల్లో కానీ వెనుకబడ్డ వాళ్ళు ఎవరున్నారు, సో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరున్నారు వాళ్ళని తీయండి అని చెప్పింది. సో అది పక్కన పెట్టేసి ఇవాళ మాదిగలకు 12% కావాలి, లేదా మాలలకు 10% కావాలి, ఈ వర్గీకరణ చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం ఏంది, ఇలా సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఇలా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సరే, ప్రభుత్వం చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది చేయవలసిన బాధ్యత వాళ్ళది. ఇలా సుప్రీంకోర్టు ఒక రాష్ట్రంకే చెప్పిందా, దేశమంతటా జరగవలసినటువంటి వర్గీకరణ అని చెప్పిందా అన్నప్పుడు మళ్ళీ దీనిలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇలా మేము తాంబూలం ఇచ్చాం తనుకొని చావండి అని చెప్పేసి ఇలా రాష్ట్రాల మీద నెపని చెప్తూ ఇలా దళితుల మధ్య ఒక చిచ్చు పెట్టి ఈ యొక్క గొడవలకు దారి తీసే విధంగా, దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఇలా మేము సమాజాన్ని ప్రశ్నిస్తాం. ముఖ్యంగా ఇలా ఎస్సీలో ఉన్నటువంటి ఈ 57 ఎంబీఎస్సీ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగాలి. 78 సంవత్సరాలుగా అంటే ఇలా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకు కూడా ఏ డేటా అన్నా తీసుకున్నాం, ఏ సమాచారం తీసుకున్నా కానీ వెనుకబడ్డ కులాలు ఎవరు ఉన్నారంటే ఇలా మీరు చూడండి, ఒక ఐఏఎస్లో ఒక డక్కలు ఉంటాడా, ఒక చిందు ఉంటాడా, ఒక ఐపీఎస్లో ఉంటాడా, కనీసం ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కూడా లేరండి. ఇలా ఒక మోచి ఉంటాడా, ఒక ఒలేదాసరి ఉంటాడా, ఈ కులాల పేర్లు కూడా ఇప్పటి వరకు వార్డ్ నెంబర్ కూడా లేనటువంటి పరిస్థితి, కనీసం ఒక సర్పంచ్ కూడా కాలేనటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి కులాలను బయటకు తీయవలసినటువంటి పరిస్థితి. వీళ్ళ కనీసం కుల ధృవీకరణ పత్రాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ కుల ధృవీకరణ పత్రాలు ఇలా ఎవరి కులం వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇలా ఇండివిజువల్గా ఒక ఆత్మగౌరవంగా వాళ్ళ అవకాశాల కోసం పెట్టుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రాల కోసమే ఇప్పటి వరకు 30 ఏళ్ళుగా పోరాడుతాం అనేటువంటి నాయకులు చెప్తలేరు. కలిసి ఉందామనేటువంటి నాయకులు కూడా ఆ సమస్యను పరిష్కారం చేయకుండా వీళ్ళు ఈ ఆర్డీఓ కలెక్టర్ల దగ్గరికి తిరగలేక ఈ కులాలు చాలా వరకు మాలమాదిగా కులపత్రాలు పొందినటువంటి పరిస్థితి ఇలా లక్షలలో ఉంది. అవును. సో దీన్ని ఇట్లా ఇది చేయకుండా అంటే ఈ కులాలను మొత్తమే లేవు అనేటువంటి విధంగా ఇలా తీసుకొస్తా ఉన్నాయి. ఇలా మేము ప్రభుత్వాన్ని ఇలా మాలమాదిగా కులాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ వెనుకబడ్డ కులాలకు ఇప్పటికైనా మీరు ఆ అవకాశాలు అందించే కాడ మీరు పెద్దన్న పాత్ర పోషిస్తే అంబేద్కర్ ఆశయాలను ఇలా పాటించిన వాళ్ళు అవుతారు, దాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మళ్ళీ ఈ వర్గాలను ఇలా సమాజం మమ్మల్ని అణచివేస్తుందని చెప్తూనే కింద ఉన్నటువంటి మిగతా కులాలను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తే అది అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇలా అగ్రవర్ణాలు ఏదైతే మాలమాదిగలను ఇలా మీరు అణచేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనువాదులను మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ 57 కులాలకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి మాలమాదిగలు కూడా ఇలా మనువాదులుగా ప్రయత్నిస్తున్నారా లేదా అనేటువంటిది ఇలా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఈ 57 కులాలకు సంబంధించినటువంటి సమస్యలు అన్ని పరిష్కారం చేయాలి. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇలా కుల ధృవీకరణ పత్రాల సమస్య కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఇప్పుడు 1% కూడా పొందలేదు. వీళ్ళకి
సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇలా వర్గీకరణ అంశాన్ని ముందు పెట్టి అన్ని సమస్యలను కూడా నెట్టేస్తూ ఉన్నారు. ఇందులోనే కార్పొరేషన్ లోన్లు పోయినాయి, ఇందులోనే దళిత బంధు పోయింది, ఇందులో 3 ఎకరాల భూమి పోయింది. అన్ని సమస్యలు పక్కన పెట్టి ఇలా ఏడాది గడిచిపోతుంది ప్రభుత్వము. మళ్ళీ ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీద తేవడం వల్ల దళితులకు అందేటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా మళ్ళీ గతి లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మాలమాదిగలు కూడా అందరూ కూడా ఆలోచన చేసి ఈ వర్గీకరణ ఏదైతే చేస్తే ఇలా మీకు వచ్చే నష్టం ఏం లేదు, ఎవరికి రావాల్సినటువంటి వాటా ఇలా ఇది కూడా జనాభా దామాష ప్రకారం కాకుండా ఇప్పటి వరకు ఎవరైతే వెనుకబాటు గురయ్యారో ఇలా వాళ్లకు ముందుకు తీసుకురావాలన్నటువంటి చెప్తా ఉన్నారు. కాబట్టి అత్యధికంగా రిజర్వేషన్ల పర్సంటేజ్ని ఎవరైతే వెనుకబాటు గురయ్యారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాత ఎవరైతే అందుకోలేకపోయినామని చెప్తున్నటువంటి మిడిల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తీసుకోవాలి. తర్వాత పూర్తిగా అందుకున్న వాళ్ళు ఈ 3వ కేటగిరీలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కాబట్టి దీని మీద డీప్గా ఒక చర్చ జరగాలి. ఇలా ఏదైతే తమిళనాడు ప్రభుత్వం కానీ పంజాబ్ ప్రభుత్వం కానీ రిజర్వేషన్లు వర్గీకరించి అమలు చేస్తూ ఉన్నారో అట్లా వాళ్ళు ఈ వెనుకబడ్డ వర్గాలను ఒక గ్రూప్ చేసి సపరేట్ పర్సంటేజ్ ఇచ్చింది. ఇలా సపరేట్గా అన్ని విద్యా ఉద్యోగ రంగాల్లో సంక్షేమ ఫలాల్లో వాళ్ళకి సపరేట్ వాటా ఇస్తుంది. అదేవిధంగా 57 కులాలకు ఇవ్వాలనేటువంటి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. దాన్ని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా దాన్ని అందరూ కూడా అమలు చేసి పాటించాలని చెప్పి ఇక్కడ మాదిగల కంటే మీకే ఎక్కువ అవసరం ఉందనుకో. అవును, ఇలా మాదిగలు వాస్తవానికి మాలల ద్వారా మాకు అన్యాయం జరుగుతుందన్నటువంటి తీసుకొస్తూనే 57 కులాల కోసం కూడా మేము పోరాడుతున్నామని వాళ్ళు వచ్చింది. అంటే అప్పటికి ఇంకా మా కులాలలో చైతన్యం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఆ కులపత్రాలు కూడా పొందలేనటువంటి స్థితిలో దీనమైన స్థితిలో ఉన్నారు. ఎవరు కూడా చదువుకున్న పరిస్థితి లేదు. మాకు అవసరం ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు ఎంఆర్పిఎస్ పోరాటం అనేటువంటి జరిగింది. ఎందుకంటే వెనుకబడ్డ వర్గాలకు ఇక్కడ అన్యాయం జరుగుతున్న విషయం సమాజంలో తెలుసు కాబట్టి. సో కాబట్టి ఇప్పటికీ ఈ ఉద్యమం ఇలా చివరికి వచ్చే వరకల్లా ఇలా మాలమాదిగల కొట్టాడగలు తయారు చేస్తూ ఉంది. సో దేని ఎవరి కోసం అయితే ఉద్యమం స్టార్ట్ అయిందో అది పక్కదారి బట్టి 2 కులాల ఉద్యమంగా మారిపోయింది. ఇలా అందవలసినటువంటి 57 కులాలకు న్యాయం చేయాలి. దానికోసం మేము ఎంతకైనా పోరాడుతామని తెలియదు. ఈ కేంద్రంతోనే సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రము అండ్ కేంద్రం రెండు కూడా ఇది కోఆర్డినేషన్తో చేయవలసినటువంటి పని. ఇలా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఐఐటీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఎయిమ్స్ లాంటి సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సెంట్రల్ సర్వీసెస్ వీటిలో కూడా వర్గీకరణ చేయాలి కదా. అవి చేస్తారు మరి. కాబట్టి సుప్రీంకోర్టు అనేటువంటిది దేశానికి అందరికీ ఆ తీర్పును వర్తింపజేయాల్సి ఉంటుంది. అందులో స్టేట్ అన్నది కాబట్టి స్టేట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ నేషన్, మీనింగ్ ఆఫ్ నేషన్. అది అంతేగాని ఒక రాష్ట్రం అనేటువంటిది కాదు. అది స్టేట్స్ కాకుండా స్టేట్ అన్నది కాబట్టి ముందుగా కేంద్ర ప్రభుత్వం దీని మీద వర్గీకరణ మీద ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక గైడ్ లైన్స్ రూపొందించి అది రాష్ట్రాలు చేయాలని చెప్పేసి వాళ్ళు కిందికి సిఫారసు చేయాలి. అట్లా కాకుండా రాష్ట్రాల మధ్య తాకులాట పెట్టి కేంద్రం సపడే కూకోవడం అనేటువంటిది ఈ దళితులను మళ్ళీ వెనుకకు నెట్టేయడమే అవుతుంది. రైట్, ఇది చూస్తూ ఉంటే ఇక్కడ అస్సలు నష్టపోతుంది మేము. ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు మాదిగలు మాలలు వీళ్ళు ఎక్కువ పర్సెంట్లో ఉన్నాం. ఇంకా ఒక గుర్తింపే లేని, అసలు గుర్తింపు లేని 50 కులాలు ఇంకా ఉన్నాయి. ఆ కులాలను అసలు గుర్తింపే లేదు. కనీసం ఒక వార్డు నెంబర్ కావచ్చు, ఇంకా అంతకు మించి కూడా మేము ఎదగలేకపోతున్నాం. మాకు నిజంగా వర్గీకరణ కావాలని చెప్పేసి మనతో పాటు వెంకటేష్ చెప్తా ఉన్నారు. ఇంకా దీనిపై చూడాలి ఇంకెంత ముందుకు పోతుంది. మరి వీళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే ఒక తెలంగాణకో తమిళనాడుకో లేకపోతే ఇంకా వీళ్ళ రాష్ట్రాలకు కాదు, ఇది దేశం మొత్తం ఒక చర్చ జరిగి ఎక్కడికక్కడ మరి రాష్ట్రాలకు అప్పచెప్తారా, ఇది ఎవరికి అప్పచెప్తే దాని మీద ఒక డిసిషన్ మాత్రం తీసుకోవాల్సిన ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.